కొందరిలో దీర్ఘకాలికంగా నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు చూస్తుంటాం. ఇలాంటి కండిషన్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా లేదా ఫిజియోథెరపీ ఎన్నిసార్లు చేసినా, ఎలాంటి థెరపీస్ తీసుకున్నా ఆఖరికి సర్జరీ తర్వాత కూడా ఈ నొప్పి అన్నది అలాగే ఉంటుంది. మెడ నొప్పి కానీ, వెన్ను నొప్పి కానీ లేదా ఏ కీళ్ళ నొప్పి అయినా కూడా దీర్ఘకాలికమైన నొప్పి కానీ లేదా క్రానిక్ పెయిన్ అన్నది కేవలం అక్కడ ఉన్న సమస్య వల్ల మాత్రమే కాకుండా మన బ్రెయిన్ లో ఈ పెయిన్ ఎలా ప్రాసెస్ చేస్తుంది అన్నది ముఖ్యం. అక్యూట్ పెయిన్ అన్నది సాధారణంగా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వస్తుంది. కాలక్రమేణా కొద్ది రోజుల్లో ఈ దెబ్బ అన్నది మానిపోయినప్పుడు నొప్పి కూడా తగ్గిపోతుంది. కానీ క్రానిక్ పెయిన్ అన్నది లేదా దీర్ఘకాలిక నొప్పి గాయం మానిపోయిన తర్వాత కూడా 3 నెలలకు మించి ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ లో ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ ఈ నొప్పికి సంబంధించిన ఎలాంటి టెస్ట్లు అయినా కూడా నార్మల్ గానే ఉంటాయి. కానీ నొప్పి కానీ తగ్గదు. దీని వెనుకున్న కారణం ఏమిటి? ఒకటి, మన మెదడు ఈ నొప్పిని గుర్తుంచుకుంటుంది. నయం అయిన తర్వాత కూడా నొప్పి అన్నది మన మెదడు అన్నది నొప్పి సంకేతాలను పంపుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఫైర్ అలారం, మంటలు ఆరిపోయిన తర్వాత కూడా ఫైర్ అలారం మోగుతూనే ఉంటుంది. దీనిని పెయిన్ మెమరీ అంటాం. రెండవ కారణం, మన నరాలు అతి చురుగ్గా మారి తేలికపాటి స్పర్శ కానీ లేదా చిన్న మూమెంట్ కూడా పెయిన్ఫుల్ గా ఉంటుంది. దీనిని సెంట్రల్ సెన్సిటైజేషన్ అంటాం. ఈ సెంట్రల్ సెన్సిటైజేషన్ కానీ, పెయిన్ మెమరీ కానీ ఏదైనా నరాలు డ్యామేజ్ అయినప్పుడు, డయాబెటీస్ కానీ, కంచుక, మన వెన్నుపూస గాయం అయినప్పుడు, ట్రైజెమినల్ న్యూరాలజియా ఇలాంటి నరాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో చూస్తాం. అయితే ఈ రోజుల్లో మనకు మోస్ట్ కామన్ గా చూస్తున్నది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ చాలా కామన్ అయిపోయాయి. ఇదే కాకుండా ఎక్కువసేపు కూర్చోవటం లేదా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు సరైన పద్ధతిలో కూర్చోకపోవటం, ఎర్గోనామిక్స్ అన్నవి సరిగా ఫాలో అవ్వకపోవటం వల్ల ఈ క్రానిక్ పెయిన్ లేదా దీర్ఘకాలిక నొప్పులన్న వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.